నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జయశమన్నారాయణ. సురేష్ బాబు గారు, మనకి ద్వాదశ రాశులు దానిపైన షష్టగ్రహ కూటమి ప్రభావం ఈ ప్రాసెస్ లో కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి మీద ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది? అయితే మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కర్కాటక రాశిలో ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. కానీ కర్కాటక రాశికి ఈ షష్టగ్రహ కూటమి అనేది 9వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే మనకి మీన రాశిలో షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మార్చి 29వ తారీఖున ఏర్పడేటువంటిది శని భగవానుడు ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి సంచరించడంతో అప్పుడు మనకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా 36 గంటలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడేటువంటి ద్వాదశ రాశుల మీద దాంట్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి షష్టగ్రహ కూటమి 9వ స్థానంలో రావడం వలన వీరికి ఎక్కువగా బాధించేటువంటి ఇదైతే ఏం లేదు. వీరికి ఉన్నది ఎలాంటిదంటే, ఇంతవరకు కర్కాటక రాశిలో ఉన్న వారికి పెళ్ళిళ్ళు ఎవరికైనా అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా చేసుకోకపోతే మంచిది. ఓకే, అదొకటైతే పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కర్కాటక రాశి వారు పెళ్లి అయి ఉంటే చేసుకోకపోవడం మంచిది. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మధ్యన మూడో వ్యక్తి జాయిన్ అవుతారు. అంటే మూడో వ్యక్తి కదా అంటే రెండో పెళ్ళ అనుకోవద్దు ఎవరును కాదు. వీరి ఇద్దరి మధ్యన తగాదలైతే ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళని ఇద్దరి మధ్యన మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కోసం వాళ్ళని కొడతారు. కర్కాటక రాశి వాళ్ళకున్న బుద్ధి అదిలేండి. అయితే ఉంటుంది. అంటే ఎంత కొట్టుకున్నా కూడా వారి వారి మధ్యన వారే సెటిల్ అయిపోవాలి, లేదంటే దూరంగా వెళ్ళిపోవాలి. అంతేగాని మధ్యలో వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ పడతారు కాబట్టి వారి వల్లనే మా చెడు జరిగింది అనుకుంటారు. అందుకని వీరు కోట్లాడుకుండా ఉండాలని అంటే కనుక పెళ్లి చేసుకోకపోతే మంచిది. ఓకే, అంటే పెళ్లి పీటల మీద గొడవచ్చు. ఓ అందుకని పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎప్పటి వరకు ఇది అంటే నవంబర్ వరకు ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ వీరికి నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి పెళ్లి అయి ఉన్నవారైతే ఓకే, అడ్జస్ట్మెంట్ లైఫ్ వెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట. కొత్తగా చేసుకునే వారు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చేసుకోకపోవడం మంచిది. కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా ఆడవారైనా మగవారైనా సరే ఈ యొక్క రెమెడీ అయితే ఉంటుంది. మరొకటి, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీస్ కానీ లేదా కొత్తగా వీరేదైనా సరే వ్యాపారం కానీ మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. అది అలాగా షష్టగ్రహ 9వ ఉంది కాబట్టి ఎవరైనా సహాయ సత్కారాలతో వీరు మొదలు పెట్టేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా వీరికి మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3-4 మాసాలు అయితే వీరికి అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి. అయితే మరొకటి ఉంది, వీరి యొక్క దశాంతర్దశలు, వీరి యొక్క గోచారం అంటే పుట్టినప్పుడు వీరికి ఏర్పడేటువంటి గ్రహరీత్యా ఏ స్థానంలో ఉన్నారో చూసుకొని ఆ స్థాన ప్రకారంగా వీరికి నేను చెప్పినటువంటి మాసాలు అయితే కొంతమేర కలిసి వచ్చేదానికి వీరికి అదృష్టం అయితే ఉంటుంది కర్కాటక రాశి వారికి. అయితే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకునే వారికి కొంతమేర బాగుంది అని చెప్పవచ్చు. అయితే వీరికి సినీ రంగం, అలానే వీరికి రాజకీయ రంగం, అలానే స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, అలానే బుక్ స్టోర్స్ ఇలాంటి వాటికి వీరికి చాలా అనుకూలంగా ఉంది. విదేశానికి కన్సల్టెన్సీ ఆఫీసులు, బ్యాంకింగ్ సెక్టార్ వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే ఫైనాన్స్ సెక్టార్గా చూసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎవరైనా వీరు ఇంతకుముందు చదువుకొని ఉండి సిఏ చదువుకొని ఉంటే, సిఏ అంటే చార్ట్ అకౌంట్, ఈ చార్ట్ అకౌంట్ ఎవరైనా ఉంటే, లాయర్లు కానీ పోలీసులు కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ రాసి ఉన్నవారు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి ఆస్కారం, అదృష్టం, అవకాశం ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి షష్టగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి. ఈ అదృష్టం ఏదైతే ఉందో అదృష్టాన్ని వీళ్ళు పరీక్షించుకోవచ్చు. ఏదైనా పోటీ పరీక్షల్లో ఉన్నా కూడా వీరు ఉత్తీర్ణ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే వ్యయాల మీద, ఆదాయ వ్యయాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా షష్టగ్రహ కూటమికి? ఖచ్చితంగా వీరికి స్ట్రెస్ ఫీల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి, ఏదైనా ఆలోచన లేకుండా ముందు అడుగు వేయటం మంచిది కనిపిస్తుంది ఒకటి. అయితే వ్యయ ప్రయాలు ఏవైతే ఉన్నాయో వీరికి ఆదాయ నష్టాలు అయితే కొంచెం తక్కువనే చెప్పవచ్చు. వీరికి నష్టం కన్నా కూడా లాభం అయితే ఎక్కువ చేకూరుతుంది. కాకపోతే వీరు చేసేటువంటి వృత్తిలో కానివ్వండి, వీరు చేసేటువంటిది ఎవరిని నమ్మకుండా వారి మీద వారికి నమ్మకంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఏంటంటే ఎదుటి వాళ్ళు నమ్మటం వల్లనే మోసపోయేదానికి ఎక్కువ కనబడుతుంది ఈ సంవత్సరంలో. అందుకని వారి కాళ్ళ మీద వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే చాలా వరకు వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఇండస్ట్రీలు కూడా వీరు నిర్మించేలా ఉంది. ఆగస్టు తర్వాత, ఆగస్టు,
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 మాసాలు వీరు ఏదైనా ఇండస్ట్రీలు నిర్మించడానికి కానివ్వండి, ఇండస్ట్రీలు నిర్మించి దేనికి డెవలప్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఐటీ కంపెనీస్ సెక్టార్స్ పెట్టుకోవడానికి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఆగస్టు తర్వాత చాలా బాగుంటుంది. మొత్తం మేము చూసినట్లయితే షష్టగ్రహ కూటమి వీరికి అదృష్టాన్ని చేరుస్తుంది అని చెప్పొచ్చు. కానీ రెండే ఉన్నాయి. ఒకటి, శని భగవానుడు 9వ స్థానం ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు, వీరికి కాళ్ళు చేతులు నొప్పులు రావటం, బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, అలానే వీరికి నరదిష్టి నర ప్రవాహం ఎక్కువగా ఉండడం ద్వారా వీరికి కొంతమేర అశుభం అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు కూడా చెప్తాం కాబట్టి ఆ స్ట్రెస్ ఫీల్ కానివ్వండి, ఆ ఒక నరఘోష నరదిష్టి, ఈ యొక్క బ్లడ్ రిలేటెడ్గా అదైతే ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఈ మనకి నరదిష్టి నరఘోష పోయేందుకు మనం పరిహారాలు కూడా చూసినట్టయితే కనుక ఈ కర్కాటక రాశి వారు ఏదైతే 64 కళలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా కొంచెమేర బాగుందని చెప్పొచ్చు. ఎవరి నమ్మకుండా తన కాలమే తను నిలబడితే ఎక్కడ దాకైనా వెళ్ళేటువంటి స్థాయి స్థితిగతులు అన్నీ బాగున్నాయి, నష్టపోయేదానికి లేదు. కాదు వీరి చేతి నుంచి అప్పు అనేది ఇవ్వకూడదు, తీసుకోవచ్చు. తీసుకుంటే వారు తీర్చేదానికి ఉంటుంది, కానీ ఇస్తే మాత్రం మళ్ళీ రావు. ఖచ్చితంగా వాళ్ళు శత్రులు అవుతారు కాబట్టి అప్పు అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా దానం చేయొచ్చు. దానం చేస్తే మళ్ళీ అడగలేం కాబట్టి అప్పు అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నంత మాత్రకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకుండా దానం చేయొద్దంటారు, చేయకూడదు. అంతవరకు వీరు చేస్తే సరిపోతుంది. పెళ్లి అయితే చేసుకోకూడదు. ఎప్పటి వరకు అంటే మనం చెప్పున్నాము. అయితే వీరికి అన్ని రకాల స్ట్రెస్ ఫీల్ కానివ్వండి, ఈ యొక్క నరఘోష నరదిష్టి కూడా పోయేందుకు చిన్న చిన్న పరిహారాలు నిమిత్తం వీరికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. రానున్నటువంటి సంవత్సరం మార్చి వరకు కూడా వీరు మాస పరిహారాలు అనేది ఇవన్నీ చేసుకోవచ్చు. నెలకొకసారైనా వీరు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పరిహారం ఏంటంటే వీరికి నువ్వులు అని దొరుకుతాయి. నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, అలానే వీరికి గురిగింజలు. ఈ గురిగింజలు ఏవైనా పర్వాలేదు, గురిగింజలు 2 కలర్స్ ఉన్నా 1 కలర్ ఉన్నా ఏవైనా పర్లా. ఒక 5 గురిగింజలు, ఒక 1/4 కిలో నల్ల మిరియాలు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు 1/4 కిలో, ఇవి 3 కూడా వీరు గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ వస్తుంది. ఆ పౌడర్కి సరిపడా వాటర్, పన్నీరు, అలానే కుంకుమ పువ్వు కొంచెం వేసి వాటర్ పోసేసి నాగపడిగలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ లేదా శివాలయంలో అయినా సరే చివరికి అభిషేకం చేసుకున్నట్లయితే వీరికి సోమవారం కానీ బుధవారం కానీ వారంలో ఇది చేసుకోవాలి. లేదా అమావాస్య ముందు పౌర్ణమి ముందని చేసినట్లయితే వీరికి ఏదైతే నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి ఇబ్బంది లేకుండా ఆ ఒక ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేసి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళేలా ఉంటుంది. కాబట్టి విదేశానికి కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టుకున్నా కూడా ఇలాంటి రెమెడీ చేసుకుంటే కనుక వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆ గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభిస్తుంది. అలానే ఇంకొక రెమెడీ కూడా ఉంది వీరికి. సజ్జలు 1/4 కిలో, బాదం పప్పు 1/4 కిలో, జీడిపప్పు 1/4 కిలో, ఈ 3 కూడా ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. లేదు అంటే కనుక వాటిని గ్రైండ్ చేసేసి శివాలయంలో అభిషేకం చేసుకోవడం లేదా నవగ్రహాలకు అభిషేకం చేయడం ద్వారా వీరికి కొంతమేర వెసులుబాటు అయితే కనబడుతుంది. నాగపడిగలకు కూడా వీరు అభిషేకం చేసుకోవచ్చు, మానసాదేవికి కూడా వీరు అభిషేకం చేసుకోవచ్చు. లేదా ఒక అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించినా కూడా, ఒక శుక్రవారం కానీ ఆదివారం కానీ కుంకుమార్చన చేయించినా కూడా మాసం మొత్తం వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే సంవత్సరానికి మొత్తం కూడా వీరికి మాసానికి ఒకసారి అభిషేకం చేసుకున్నా కూడా ఇలాగా వీరికి సంవత్సరం మొత్తం కూడా బాగుండేలా ఉంటుంది. రానున్నటువంటి 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా వీరికి మాస ఫలితాలుగా ఈ విధంగా వీరు చేసుకున్నంత మాత్రాన దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కర్కాటక రాశి వారు కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో షష్టగ్రహ కూటమి నుంచి వెసులుబాటు పొందేసి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు.